కార్తిక్ చెప్పండి. బాగుందండి ఫిలిం, గుడ్ ఫిలిం. బాగుందండి, చాలా బాగుంది. మూవీ అయితే బాగుంది, టెక్నికల్ ఆస్పెక్ట్స్ అవన్నీ బాగున్నాయి. కానీ స్టోరీకి వస్తే మాత్రం కంప్లీట్గా ఇది ఒక స్క్రిప్టెడ్ స్టోరీ అన్నట్టు ఉంది తప్ప ఎక్కడా కూడా బయోపిక్ లాగా లేదండి. బయోపిక్ అంటే ఉన్న రియాలిటీస్ ట్రూత్ తీస్తే చాలా బాగుండేది. ఇక్కడ ఎవరినో ఒకళ్ళని హైప్ చేసి రాజకీయాలకి వాడుకోవడానికి సినిమాని తీసినట్టు తీశారు తప్ప ఎక్కడా కూడా రియాలిటీ లాగా చూపించలేదు. ఒకళ్ళని హైప్ చేయడము, లేకపోతే ఇప్పుడు ఎలా అంటే పాత్రల్ని చూసుకోవాలి తప్పండి, మనము ఆ పాత్ర ఎవరు పోషిస్తున్నారు వాళ్ళని హైప్ చేసినట్టు చూపించకూడదు. కాబట్టి ఇది ఒక సినిమా లాగా చూడాలి తప్ప రియల్ స్టోరీగా బయోపిక్గా మాత్రం ఎక్కడా చూడడానికి లేదు. థ్యాంక్ యూ. టాప్ అయిన తర్వాత మళ్ళీ ఇతను సీఎం అయ్యేంత వరకే చూపించాడు, తర్వాత స్టోరీ కూడా చూపిస్తే బాగుంటుంది. సినిమాలో ఒరిజినల్ కంటెంట్ అట్లనే ఉందా, మాడిఫై చేశారా? వాళ్ళు సెకండ్ టైం సీఎం అయ్యేంతవరకే తీసుకున్నారు కాబట్టి కంటెంట్ అక్కడ వరకే ఉంది కాబట్టి అంతవరకు బాగానే ఉంది. దాని తర్వాత కూడా చూపించుంటే బాగుండేది. థ్యాంక్ యూ. సినిమా ఎట్లా ఉంది? సినిమా ఏం లేదు, బాగా ఫ్లాట్గా ఉంది. ఫస్ట్ పార్టీ కొంచెం బాగుంది. అస్సలు ఏదో తీసామన్నట్టున్నారు కానీ ఫస్ట్ పార్టీ బాగుంది. వరస్ట్ ఉంది. ఏదో కాసేపు చంద్రబాబు నాయుడు కొంచెం హైలైట్ చేయడానికి చూశారు. చాలా అసలు సినిమా ఎలా ఉందంటే చెత్త. రియాలిటీస్ ఏమి లేవు, రియాలిటీస్ ఏముంటాయి. మొత్తం సినిమాటిక్గా ఉంది. సినిమా అసలు బాగాలేదు. ఫ్లాట్ డైరెక్టర్ ఘోరంగా ఫ్లాప్ అయ్యాడు. ఓకే, ఫస్ట్ పార్ట్లో యంగ్ ఎన్టీఆర్గా బాలకృష్ణ సెట్ కాలేదు, అందుకని ఇప్పుడు రీషూట్ చేసి వేరే వాళ్ళతో చేయించినట్టున్నారు. ఇప్పుడైతే ఓకే, ఎన్టీఆర్ యంగ్ స్టార్గా బాగానే ఉన్నాడు. కాకపోతే మొత్తం ఫుల్ఫిల్ అయితే అవ్వలేదు. ఆయన సెకండ్ టైం సీఎం అయిన దాకే చూపించారు. ఎమోషన్ టచ్ ఏమన్నా? ఓకే, అంతా బాగానే తీసిండు. కాకపోతే అది లక్ష్మీ ఎన్టీఆర్ కూడా వస్తే మెయిన్ అందరూ దాన్ని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ అది అసలు ఇందులో పెట్టాల. బాగానే ఉంది, బట్ సినిమా అనుకున్నంతేం లేదు. లక్ష్మీ పార్వతి ఎంట్రీ సంథింగ్ అవన్నీ ఉంటాయి అనుకున్నాం, బట్ అవి ఏమీ లేవు. బసవ తారకమ్మ డెప్త్తో సినిమా ఎండ్ అవుతుంది. మైనస్ పాయింట్స్ అంటే కొంచెం ఫ్యాక్ట్గా తీసుకుంటే సినిమా ఏమన్నా బాగుండేది, బట్ అన్ని ఎన్టీఆర్కి ఫేవర్గా ఉన్నాయి. అంటే మూవీ చాలా బాగుంది సార్, బట్ ఏంటంటే మూవీ అనేది కంప్లీట్గా ఎండ్ అవ్వలేదు. మన చంద్రబాబు గారి గురించి లేదా లక్ష్మీ పార్వతి గురించి కంప్లీట్గా చూపించాలి. ఎందుకంటే ఆయన బయోపిక్ కదా, బయోపిక్ అంటే ఆయన లైఫ్లో వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఆయన బయోపిక్ కంప్లీట్ కావాలి. మాకు సాటిస్ఫాక్షన్ అయితే లేదు, బట్ ఫస్టే బాగుంది. ఇదంతా మహానాయకుడు అంతా నచ్చలేదు ఎందుకో, కంప్లీట్ అదే నచ్చింది. అంటే బయోపిక్ అంటే టోటల్గా ఉండాలి కదా, ఆయన ఆఫే కనిపిస్తుంది. ఇప్పుడు ఇంకో స్టోరీ తీస్తే బాగుండు. అందులో చంద్రబాబు ఉండాలి, లక్ష్మీ పార్వతి ఉంటేనే ఇలా లైఫ్ కంప్లీట్ కదా. లాస్ట్ డెత్ కూడా ఉంటే అది బాగుంటుంది. ఆయన కోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అది మనకు రియల్గా తెలుసు. బట్ స్క్రీన్ పైన కూడా చూస్తే బాగుంటుంది అని మా ఫీలింగ్. తీయాలి కూడా, తీయాలి అంటున్నా. తీస్తేనే ఆయన బయోపిక్ కంప్లీట్ అవుతుంది. లేదా బయోపిక్ నుంచి మనం విన్న ఎన్టీఆర్ ఓకే కాదు, చాలా ప్రౌడ్గా ఉంది. ఇంత బాగుంటుంది. మన పాలిటిక్స్ అంటే మనకు అంత తెలీదు, బట్ అక్కడ చూసినప్పుడు ఏంటంటే బాగున్నాయి. అరే మనం కూడా నేర్చుకోవచ్చు తనలో చూసి. మనం కూడా ఈ యూత్కి ఏంటంటే పాలిటిక్స్ తెలీదు కరెక్ట్గా, చూసి నేర్చుకోవచ్చు. బాలయ్యబాబు గారు అబ్సల్యూట్లీ జస్టిఫై చేస్తారు కదా రోల్ వరకు, కానీ జనాల ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉండకపోతే ఆబ్వియస్లీ జనాలు డిసప్పాయింట్ అవుతారు కదా. సారీ, రాణా ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్ అండి. నెగిటివ్ రోల్స్ అంటే పాజిటివ్గా చూపించారు, నెగిటివ్గా చూపించారు, పాజిటివ్గా చూపించారు. సో పీపుల్ వోంట్ బి ఇంట్రెస్టెడ్ ఇన్ సచ్ థింగ్స్ కదా. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారో చూపించకపోతే ఆబ్వియస్లీ జనాలు చూడరు కదా. అండ్ లాస్ట్ ఫైనల్ నోటు ఇంకా బసవ తారకం గారు చనిపోవడంతో ఆపేశారు అక్కడ. క్లైమాక్స్ అది. మళ్ళీ సీఎం ఎలా అయ్యారు, లైక్ నాదెళ్ల భాస్కర్ గారి నుంచి సీఎం మళ్ళీ అవుతారు కదా, దానికి ఎంత పోరాటం చేశారో అదంతా బాగా చూపించారు. చాలా బాగుంది సినిమా. అది చంద్రబాబు నాయుడు గారు చాలా బాగుంది, చాలా బాగుంది అసలు. ఆయనలో అందరూ చంద్రబాబు నాయుడు క్యారెక్టర్ నెగిటివ్ అనుకుంటారు కానీ చాలా బాగుంది, చాలా పాజిటివ్స్ ఉన్నాయి. లైక్ అందరి కింద ఉన్న ఒపీనియన్ అయితే చేంజ్ అవుతుంది 100%. రాజశేఖర్ రెడ్డి గారు కూడా బాగా చేశారు. తెలుగు ప్రజలు ఆ రోజు మిస్ అయినటువంటి ప్రతి ఒక్క సంఘటన ఈ రోజు సినిమా రూపంలో వచ్చారు. ఇది సినిమానే కాదు, మన తెలుగు ప్రజల చరిత్రని మరొకసారి ఢిల్లీ వాళ్ళు ఎలా చేస్తారో ఈరోజు స్పష్టంగా ఈ మహానాయకుడు సినిమాలో చూపించారు. అసలు బాలయ్య బాబు గారి క్యారెక్టర్ అయితే సూపర్. చంద్రబాబు గారి క్యారెక్టర్ అసలు ఆసమ్, అసలు పిచ్చి పీక్స్లో ఉంది సినిమా. సూపర్. మొత్తం బోరింగ్ ఉంది ఫిల్మ్. సాంగ్స్ ఒకటే సాంగ్స్ ఉంది కానీ ఫిల్మ్ మొత్తం బోరింగ్ ఉంది. ఫస్ట్ పార్ట్ డిజాస్టర్, సెకండ్ పార్ట్ యావరేజ్ అని చెప్పలేదు బస్. అంతా మొత్తం పొలిటికల్స్ చూసారు.
ఏదో తెలుగుదేశం పార్టీ కోసం పొలిటికల్ కోసం తీశారు ఫిలిం అంతే. ఎందుకంటే వారి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనలన్నీ దాచిపెట్టారు. దాచిపెట్టారు వెయిటింగ్ ఫర్ ఎంట్రీ రామగోపాల వనవాది లక్ష్మీ పార్వతి. మూవీ చాలా బాగుంది అన్న. బాలకృష్ణ గారి యాక్టింగ్ చాలా బాగుంది. రామారావు గారు జీవిత చరిత్ర మొత్తం చూపించారు, బట్ ఆయన చనిపోయేది ఆయన చూపించలేదు. ఇంకా మూవీ ఇంకా ఉందని ఎక్స్పెక్ట్ చేసాం, బట్ యాక్టింగ్ చాలా బాగుందన్న. మొత్తం అంతా నారా చంద్రబాబు గురించి చెప్పారు. బాబు మామూలుడు కాదన్న డైలాగ్ మాత్రం హైలైట్ అన్న. చాలా బాగుంది మూవీ, ఆల్రెడీ సూపర్ అన్న. ఇలా జరిగిందని మాకు కూడా తెలియదు, ఎవరికి మా జనరేషన్ వాళ్ళకి తెలియదు, కానీ బాగా చూపించారు. కృష్ణ గారు బాగా తీశారు, బాలయ్య బాబు గారు చాలా బాగా చేశారు. అండ్ ఎస్పెషల్లీ కీరవాణి గారు సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా ప్రాణం, చాలా చాలా బాగా చేశారు. అందరూ ఏంటంటే ఒక ఎమోషనల్గా ఉందండి. చాలా సినిమా చాలా ఎమోషనల్గా ఉంది. కొంచెం అంటే మేము అభిమానులు కాబట్టి మాకు చాలా ఎమోషన్గా ఉంది. ధనబలం అయితే బలుపులో కనిపిస్తుంది, కానీ ఇది ప్రజాబలం ప్రజల గొంతులో వినిపిస్తుంది. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. సినిమా చాలా బాగుంది, అందరూ హ్యాపీగా చూడొచ్చు. జరిగిన సంఘటనలే కదా, దాంతో సంఘటనలే. స్క్రీన్ ప్లేలో క్రిష్ ఏ విధంగా చూపించాలని బాగా చూపించాడు. సినిమా బాగుంది టోటల్గా. మ్యూజిక్ కూడా బాగుంది, చాలా బాగుంది. అండ్ ఆయన యాక్టింగ్ వాస్ ఎట్ ద నెక్స్ట్ లెవెల్. సో అసలు దట్ ఆ మ్యాన్ సినిమా ఫీల్డ్ వచ్చేసి రాష్ట్రం కోసం అసలు పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీ ఏమేమి చేసింది, వాళ్ళు ఎవరు ఏం వండిపోటు పొరిచారు, అసలు ఏం చేశారు మొత్తం చూపించి ఇట్ వాజ్ జస్ట్ టు ఎంజాయ్ ద కెరియర్ ఆఫ్ దట్ గ్రేట్ మ్యాన్ అండ్ వాట్ హీ డిడ్ ఫర్ అవర్ సిటీ.